నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానందలహరి 52వ శ్లోకం అండి. కారుణ్యామృతవర్షిణం ఘన విపత్ గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంఠర సదా త్వామే మనశ్చాతకః. కారుణ్యామృతవర్షిణం ఘన విపత్ గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంఠర సదా త్వామే మనశ్చాతకః. ఈ శ్లోకం యొక్క భావమండి. హే శంభో నీలకంఠర, నా మనస్సు అనే చాతకము నీలమేఘము వలె వాంఛిత సిద్ధి కొరకు నిన్ను దర్శించడానికి వేచియుంది. మేఘము కరుణతో జలమును వర్షిస్తుంది, నీవు సైతము కరుణామృతాన్ని వర్షిస్తావు. మేఘము సస్యాదులను ఎండింపచేసే గ్రీష్మాన్ని తొలగిస్తుంది, నీవు మహా విపత్తులనే సంతాపాన్ని తొలగిస్తావు. మేఘము సస్యములను చక్కగా ఫలింపచేస్తుంది, నీవు విద్య అనే సస్యానికి బ్రహ్మానందానుభవం అనే ఫలాన్ని కలిగిస్తావు. దేవతలు, పండితులు మొదలైన వారంతా మంచి మనస్సుతో నిన్ను భజిస్తారు. రైతులంతా శుభప్రదమైన సస్య ఫలాలను మేఘుణ్ణి కోరతారు. నెమళ్ళు మేఘాన్ని చూసి ప్రీతితో నాట్యం చేస్తాయి. నీవు కైలాస పర్వతంలో నివసిస్తావు, మేఘము సైతము పర్వతం పైననే నివసిస్తుంది. నీవు కామరూపుడవు, మేఘము కూడా కామరూపము కలదే. నీవు జటామండలాన్ని ధరిస్తావు, మేఘము మెరుపుల మండలాన్ని ధరిస్తుంది. కాబట్టి నీ మేఘుని వంటి వాడవు. చాతక పక్షి మేఘాన్ని కోరినట్లు నా మనస్సు నిన్ను కోరుతోంది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.